పుష్ప సీక్వెల్ గురించి ఐకాన్ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే ఈగర్ గా వెయిట్ చేశారో యానిమల్ సీక్వెల్ గురించి రణబీర్ ఫ్యాన్స్ అదే విధంగా వెయిట్ చేస్తున్నారు. కానీ సందీప్ వంగ స్పిరిట్ లో బిజీగా ఉన్నాడు. మరి యానిమల్ సీక్వెల్ సంగతి అంటే ఏకంగా రణబీర్ బయటకు వచ్చి సీక్వెల్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చాడు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అనేది రివీల్ చేశాడు. సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ హీరోగా నటించిన యానిమల్ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. దీంతో యానిమల్ సీక్వెల్ గురించి అప్పుడే ఎదురు చూపులు మొదలయ్యాయి. కానీ యానిమల్ డైరెక్టర్ ప్రస్తుతం స్పిరిట్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దీంతో ముందు స్పిరిట్ రిలీజ్ అయితే గానీ యానిమల్ సీక్వెల్ పై క్లారిటీ రాదు అని సైలెంట్ అయిపోయారు. సెప్టెంబర్ 28 రణబీర్ కపూర్ బర్త్డే. దీంతో యానిమల్ హీరో సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చాడు. 2027లోనే యానిమల్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని గుడ్ న్యూస్ చెప్పాడు. యానిమల్ ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. పైగా సీక్వెల్ స్టోరీని ఆల్రెడీ సందీప్ వంగ తనతో డిస్కస్ చేశాడని చెప్పాడు. యానిమల్ పార్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఊరిస్తున్నాడు. రణబీర్ కపూర్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే 2026లోనే స్పిరిట్ షూటింగ్ కంప్లీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2027 ప్రారంభంలో రెబల్ మూవీ రిలీజ్ అయితే ఆ వెంటనే యానిమల్ 2 పై సందీప్ వంగ రణబీర్ కపూర్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. యానిమల్ స్టోరీని సందీప్ వంగ డీల్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ ను రణబీర్ పోషించిన విధానం నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందుకే రికార్డ్ స్థాయిలో 900 కోట్ల వసూలు అందించారు. యానిమల్ పార్క్ తప్పకుండా 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. యానిమల్ పార్క్ తర్వాత యానిమల్ కింగ్డమ్ అనే మరో సీక్వెల్ కూడా వస్తుందని గతంలోనే రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.